ఉదయకాల సమయంలో మన ప్రభును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును దేవుడు విస్తరింపచేయునుగాక. దేవుని యొక్క కనికరము మీపై మీ కుటుంబాలపై ఉండునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అనేక దినాల నుంచి ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనాలలో ఆమోసు అమధ్యతో మాట్లాడుతూ అమధ్య మీదకి దేవుని తీర్పు గురించి ప్రకటన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆమోసు చేస్తున్న పరిచర్యకు వ్యతిరేకంగా అడ్డుపడిన అమధ్య మీదకి దేవుని యొక్క తీర్పు ధైర్యంగా ప్రకటన చేసే వ్యక్తిగా ఆమోసు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని దినాల నుంచి మనము దేవుని భయమును కలిగి ఉండాలని, మనుషుల భయము కంటే కూడా దేవుని భయం అనేది చాలా ప్రాముఖ్యమనే విషయం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆమోసు దేవునికి భయపడే వ్యక్తి. దేవునికే అతడు భయపడినట్లు మరి ఒక భయంకరమైన తీర్పును ధైర్యంగా ప్రకటన చేస్తున్నాడంటే ఆమోసుకి మనుషుల భయం లేదు, కానీ దేవుని భయం ఉంది. కనుక మనము దేవుని భయాన్ని కలిగి ఉండాలని, మన జీవితాలకు క్షేమము, సమాధానము, మేలుతో నింపబడాలంటే, మన జీవితం గొప్పగా ఉండాలంటే, దేవుని మేలులు అనుభవించాలంటే దేవుని భయము చాలా అవసరమనే విషయం గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి గడిచిన కొన్ని దినాల్లో అనేక మంది దేవుని భయమును కలిగి ఉన్న వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా ఒక వ్యక్తి గురించి బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ యేసేపు గురించి రాయబడతా ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ యేసేపు గురించి రాయబడతా ఉంది. బైబిల్ గ్రంథంలో 5 యేసేపులు ఉన్నారు. యేసేపు అనే పేర్లు కలిగిన వాళ్ళు 5. వాళ్ళలో 3 చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి యాకోబు కుమారుడైన యేసేపు. పాత నిబంధన గ్రంథంలో యాకోబు కుమారుడైన యేసేపు, అతని గురించి ఎక్కువగా ప్రాముఖ్యమైన వ్యక్తుల్లో అతడు ఒక వ్యక్తిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. రెండోది మరియా, మనం చదివిన యేసేపు, మరియా భర్త అయిన యేసేపు. మూడోదిగా మనం గమనించినట్లయితే యేసు మరణించిన తర్వాత అతని శరీరాన్ని తీసుకొని సమాధి చేసిన అరిమతయ యేసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మూడో వ్యక్తి. నాలుగో వ్యక్తిగా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యూదా చనిపోయిన తర్వాత, యేసు ప్రభు శిష్యుడైన యూదా చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా యెరూషలేములో కూడుకొని వారు యూదా స్థానంలో మరి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలని చీట్లు వేసినప్పుడు వచ్చిన పేరే యేసేపు. ఐదవదిగా మనం గమనించినట్లయితే బర్నబాకి మరి ఒక పేరు ఏంటంటే యేసేపు అనే పేరు ఉంది. అపోస్తుల కార్యం 4:36లో మనం చూసినట్లయితే బర్నబా అనే ఆ వ్యక్తికి కనబడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అతనికి యేసేపు అనే పేరు ఉంది. కనుక ఈ 5గురిలో ప్రముఖమైన వ్యక్తులు ఎవరంటే యాకోబు కుమారుడైన యేసేపు, అలాగే మరియా భర్త అయిన యేసేపు, అలాగే అరిమతయ యేసేపు గురించి ఎక్కువగా బైబిల్లో రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యేసేపు ఇక్కడ మనం చదివిన భాగంలో నిద్ర మేలుకొని, యేసేపు జీవితంలో మనం గమనించినట్లయితే దేవుడు స్వప్నమందు యేసేపుకు దర్శనమిచ్చి స్వప్నములో యేసేపుతో మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్న యేసేపు విశ్వాసము కలిగిన వాడు. విశ్వాసం, దేవుని మాటలను మనం విశ్వసించాలి.
దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసం ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం. విశ్వాసం లేదనుకోండి ఏమీ చేయం. ఈనాడు మనం విశ్వాసులుగా చెప్పబడుతున్నాం, కానీ దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని, దేవునిని ఎంతగా విశ్వసిస్తున్నాము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యోసేపులో ముందు దేవుడు దర్శనమిచ్చి స్వప్నమందు కనబడి దేవదూత ద్వారా మాట్లాడాడు. ఎందుకంటే తనకు ప్రదానం చేయబడిన మరియా గర్భవతి అని తెలుసుకున్న యోసేపు చాలా మంచివాడండి. తన భార్యను మరి అందరి ముందు పెట్టి అవమానపరచాలనే మనస్సు యోసేపుకి లేదు. యోసేపుకి మరి అంటే చాలా ప్రేమ కనుక తన జీవితంలో ఆమె తను కలవకుండానే మరి గర్భవతి అయిందనే విషయాన్ని తెలుసుకున్నా, కానీ ఆమెను బహిరంగంగా అవమానపరచాలనే ఆలోచన లేదు, కానీ రహస్యంగా ఆమెను విడనాడదామనుకునే ఆలోచన చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలోనే దేవుని దూత స్వప్నమందు కనబడి మరియను నువ్వు చేర్చుకో అని చెప్పినప్పుడు యోసేపు నిద్ర మేలుకొని, ఎప్పుడైతే స్వప్నమందు దేవుని దూత కనబడి యోసేపుతో మాట్లాడిన యోసేపు లేచిన వెంటనే దేవదూత ద్వారా దేవుడు ఏమి చేయమని చెప్పాడో ఆ పని చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో దేవదూత మాటలు నమ్మాడు. రెండోదిగా దేవదూత ద్వారా దేవుడు చేయమన్న పని చేస్తూ ఉన్నాడు. అంటే విధేయత కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, దేవుని భయం అంటే విధేయత ఉండాలి. విధేయత లేకుండా నేను దేవునికి భయపడుతున్నాను అని చెప్పుకోవటం అబద్ధం. దేవుని భయానికి వివరణ మనం గమనించినట్లయితే దేవుని మీద మరి భక్తి కలిగి ఉండటం, దేవుని మీద గౌరవంతో ఉండటం, దేవునికి విధేయత చూపించటము, దేవుని చిత్త ప్రకారం జీవించాలనే మనస్సు కలిగి ఉండటమే దేవుని భయం. ఇవి మన జీవితంలో ఉన్నాయా లేవో అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా గమనించండి, యోసేపు వెంటనే నువ్వు మరియని చేర్చుకో అని దేవుని దూత చెప్పిన వెంటనే స్పందించి దేవుడు దూత ద్వారా చెప్పిన ఆజ్ఞకు లోబడ్డాడు. విధేయత కలిగిన వాడు. యోసేపు జీవితంలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము మత్తయి సువార్త 24వ వచనంలో మరి విధేయత అతనిలో కనబడుతుంది. అలాగే 2వ అధ్యాయంలో కూడా 14-15 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కూడా ఇదిగో ఒక ప్రమాదము పొంచి ఉన్నది. దేవదూత స్వప్నమందు కనబడి యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. మరి హేరోదు శిశువుని చంపాలనుకుంటున్నాడు కనుక నువ్వు ఐగుప్తికి పారిపో అని అర్ధరాత్రి వేళ చెప్పినా కానీ మరి గమనించిన దేవుని బిడ్డలారా, శిశువును మరియను వెంటబెట్టుకుని అర్ధరాత్రి వేళే ఐగుప్తునకు వెళ్ళిపోయాడు. అయ్యా మరి మధ్యరాత్రిలో చెబుతున్న ఈ మాటలు నువ్వు రేపు పొద్దున్నే లేచి వెళ్తాలే అని చెప్పలేదు ఆయన, లేదా కొంచెం తెల్లారిన తర్వాత పోతలే అని చెప్పేసి అనలేదండి. దేవుని దూత ద్వారా దేవుడు చెప్పిన మాటను నమ్మి ఆ రాత్రి వేళే అతడు బయలుదేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, అంటే దేవునికి విధేయత కలిగిన వాడు, దేవుని మాటలకు లోబడాలి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో గమనించండి. అలాగే హేరోదు చనిపోయిన తర్వాత మరలా మరలా అతనిని యెరూషలేములకు రమ్మని చెప్పినప్పుడు హేరోదుకి స్థానంలో అతని కుమారుడు పరిపాలన చేస్తున్నాడనే విషయం తెలుసుకొని ఐగుప్తుకు రావద్దు, గలిలయలోనే ఉండమన్నప్పుడు నజరేతులో ఉన్నాడండి. చూడండి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 19-21 వచనాలు మనం చదివినట్లయితే, అంటే దేవుని చెప్పిన ప్రతి మాటను కూడా నమ్మి విధేయత చూపించిన వాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, దేవుని మాటలు వింటున్న మనము ఎంతగా లోబడుతున్నాము? దేవుడు చెప్పే అన్నిటికీ లోబడుతున్నామా? యోసేపు దేవునికి
దేవుని ఏమి చెప్పినా కానీ లోబడే జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి, యోసేపు దేవునికి లోబడే వ్యక్తి. ఏమి చెప్పినా కానీ, ఇదిగో మధ్యరాత్రి లేసి వెళ్ళిపోయా అన్నప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇదిగో గలిలయలో ఉండంటే అక్కడ ఉంటున్నాడు. ఇదిగో మరియను చేర్చుకో అన్నప్పుడు వెంటనే లేచి చేర్చుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని నమ్మిన వ్యక్తి, విధేయత కలిగిన వ్యక్తి. దేవుని వాక్యాన్ని నమ్మేవాళ్ళు దేవుని వాక్యానికి లోబడతారండి. ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని వాక్యానికి లోబడుతున్నావంటే ఇంకనో కూడా దేవుని మీద నీకు నమ్మకము లేనట్టే. నువ్వు ప్రార్థన పోతున్నావు, బైబిల్ చదువుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మరి వాక్యం వింటున్నావు. ఇవన్నీ విన్నా కానీ దేవునికి నువ్వు లోబడటలేదంటే దేవుని వాక్యాన్ని నమ్మట్లేదు నువ్వు. చాలామంది ఈనాడు మందిరానికి వెళ్ళే వాళ్ళు చాలామంది గుంపులుగా ఉన్నారు. కానీ ఎంతమంది దేవుని వాక్యాన్ని నమ్మి లోబడే వ్యక్తులుగా ఉంటున్నారు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యాన్ని వింటున్నావు, పరిచర్య చేస్తున్నావు, మంచిదే. ఎంతగా దేవుని వాక్యాన్ని నమ్మే వ్యక్తిగా ఉంటున్నావు నీవు? యోసేపు దేవుని మాటలను నమ్మాడు. విశ్వాసముతో దేవుడు చేయమన్న పనులన్నీ కూడా చేశాడండి. విధేయత చూపించాడు. కారణం ఏంటంటే యోసేపుకు దేవుడంటే గౌరవం ఉంది, యోసేపుకు దేవుడంటే భక్తి ఉంది, యోసేపుకు దేవుడంటే భయం ఉంది, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలనే మనసు యోసేపుకు ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో యోసేపు విశ్వాస పాత్రుడు, యోసేపు విధేయత కలిగిన వాడు, యోసేపు కుటుంబాన్ని రక్షించిన వాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, కుటుంబం మీద మరి కుటుంబం రక్షించబడాలనే ఆలోచన మనకు ఉంటుందా ఈరోజు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు కుటుంబాన్ని రక్షించిన వాడు. మధ్యరాత్రి వేళలో అపాయం ఉందంటే లేచి అక్కడి నుంచి వెళ్ళిన వాడండి. కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు, కుటుంబం పట్ల ప్రేమ కలిగిన వాడు, కుటుంబాన్ని రక్షించాలనే మనస్సు కలిగిన వాడు, కుటుంబాన్ని రక్షించిన వాడు. ఇదిగో భయంకరమైన అపాయము హేరోదు ద్వారా కలగబోతుందంటే దేవదూత చెప్పంగానే వెళ్ళి ఆ కుటుంబాన్ని కాపాడుకున్నాడండి. ఈరోజు దేవుడు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, వాక్యము ద్వారా సేవకుల ద్వారా ఎన్ని రకాలుగా హెచ్చరికలు చేస్తున్నా, కుటుంబం అంటే బాధ్యత లేని వ్యక్తులుగా, కుటుంబం రక్షణ కొరకు ప్రార్థించలేని వ్యక్తులుగా చాలామంది ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాన్ని రక్షించుకోవాలని నోవాహు చేసిన